హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజు మనము ఈ వీడియోలో ఇంటర్న్షిప్ అంటే ఏంటి అనేది క్లియర్గా చెప్తాను, చూసేయండి. ఇంటర్న్షిప్ అంటే ఏంటి, జనరల్గా ఎన్ని మంత్స్ ఉంటుంది, ఎన్ని టైప్స్ ఉంటుంది, మనం ఇంటర్న్షిప్స్ ఎలా చూసుకోవచ్చు, ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో నీట్గా క్లియర్ చేయడం జరిగింది. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. సో మీరు బేసిక్గా బీటెక్ అయిపోయింది, ఒక మంచి జాబ్ కోసం వెతుకుతున్నారు. అయితే మీకు డీలే అవుతుంది. అసలు ఏం మిస్ అయింది అనుకుంటున్నారు? ఇంటర్న్షిప్ మిస్ అయింది. ఓకే, ధైర్యం చేసేసి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోయారు, రైట్? అక్కడ ఇంటర్వ్యూవర్ ఒక క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని. అదేంటి అంటే, అసలు మీకు ప్రాక్టికల్గా రియల్ టైమ్గా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అనేసి. సో అన్ని కంపెనీస్కి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ వస్తే వర్క్ ఈజీ అవుతుంది, ఎవ్రీథింగ్. కాబట్టి ఎక్స్పీరియన్స్ కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడానికి హయ్యర్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా మీకు ఒకటి మిస్ అయింది. అదేంటి? ఇంటర్న్షిప్ అన్నమాట. సో మీకు మీ డ్రీమ్ జాబ్ అంటే డ్రీమ్ కంపెనీలో జాబ్ రావాలి అంటే మీకు తప్పనిసరిగా ఇంటర్న్షిప్ అనేది ఉండాలి. సో 10 మంది ఒక కంపెనీకి, 10 మంది కాదు, ఇన్ఫ్యాక్ట్ ఒక థౌజండ్స్లో, ల్యాక్స్లో కూడా ఉండొచ్చు అప్లై చేసేటప్పుడు. సో అంతమందిలో మీ రెజ్యూమే అందరికంటే ఒక లెవెల్ ఎక్కువ ఉండాలి. అప్పుడు మీ డ్రీమ్ జాబ్ ఏదైతే ఉందో దానికి అందరూ నార్మల్గా ఒక స్కిల్ నేర్చుకున్నారు, ప్రాక్టీస్ చేశారు, ఎవ్రీథింగ్ అయిపోయింది. ఇంటర్న్షిప్ అనేది ఎక్స్పీరియన్స్ యాడ్ చేస్తుంది. ఓకే, సో వాళ్ళందరూ అది అయిపోయింది, మీరు కొంచెం ఇంటర్న్షిప్ చేశారు. అప్పుడు వాళ్ళకి ఇస్తారా, మీకు ఇస్తారా? ఈవెన్ దో మీకు స్కిల్స్ ఇంకా అంతగా యాడ్ చేయలేదు, వాళ్ళు ఇంకా ఏవేవో యాడ్ చేశారు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఆ కంపెనీకి రిక్వైర్మెంట్ అయిన స్కిల్స్ మీలో ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా మీకు వస్తుంది. కాబట్టి ఇలా మీకు మీ డ్రీమ్ జాబ్ కంపెనీలో జాబ్ రావాలి అన్నా కూడా మీకైతే మీరు తప్పనిసరిగా ఇంటర్న్షిప్ అనేది మీ రెజ్యూమేలో ఉండాలి. ఓకే, యా. అసలు ఇంటర్న్షిప్ అంటే ఏంటి అనేసి అనుకుంటున్నారా? ఆ పాయింట్కే వస్తున్నానండి. సో ఇంటర్న్షిప్ అంటే జనరల్గా మనకి ఒక టెంపరరీ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేసి అనుకోవచ్చు. అంటే ఒక టెంపరరీగా ఒక కంపెనీలో మనము రియల్ టైమ్గా వర్క్ చేస్తామన్నమాట. రియల్ టైమ్గా అంటే అక్కడికి వెళ్ళి అందరూ ఎలా వర్క్ చేస్తున్నారో మీరు కూడా అదేలాగా వర్క్ చేస్తారు, అవే నేర్చుకుంటారు. సో అక్కడ మీకు ఏమేమి గెయిన్ అవుతారు? జనరల్గా ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అసలు ఐటీ కంపెనీస్లో వర్క్స్ ఎలా ఉంటాయి అది వస్తుంది. మీకు నాలెడ్జ్, లాట్ ఆఫ్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ అలాగే కనెక్షన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు రియల్ టైమ్గా ఒక కంపెనీలో వర్క్ చేసిన కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇంటర్న్షిప్ అంటే ఒక టెంపరరీ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేసి అనుకోవచ్చు సింపుల్గా, రైట్? సో మరి ఈ ఇంటర్న్షిప్స్ అంటే ఎన్ని టైప్స్ ఉంటాయి? బయట చాలా అది అంటున్నారు, ఇది అంటున్నారు, మా కాలేజ్లో ఏం అర్థం అవ్వట్లేదు అంటే, యా. సో టైప్స్ కూడా ఉంటాయండి ఇంటర్న్షిప్లో. అది వచ్చేసరికి మనకైతే ఫస్ట్ థింగ్ పెయిడ్ ఇంటర్న్షిప్, తర్వాత అన్పెయిడ్ ఇంటర్న్షిప్, అండ్ అలాగే రిమోట్ ఇంటర్న్షిప్, అండ్ అలాగే ఆన్సైట్ ఇంటర్న్షిప్ అనేసి అంటాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి పెయిడ్ ఇంటర్న్షిప్ అంటే మనకి ఎలా ఉంటుందంటే ఒక కంపెనీ అనేది మీకు శాలరీ అనేది ఇస్తుంది. ఓకే, పెయిడ్ అంటే ఆ కంపెనీ మీకు పే చేస్తుంది, దాన్ని మనం పెయిడ్ ఇంటర్న్షిప్స్ అనేసి అంటాము. సో ఈ పెయిడ్ ఇంటర్న్షిప్లో మనకి ఏమవుతుందంటే మీకు శాలరీ వస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇట్స్ ఎ బెస్ట్ చాయిస్ ఫర్ ఎవ్రీ వన్. శాలరీ ఇంకా వర్క్ అన్ని మంత్స్ ఉంటే దానికంటే ఏం కావాలి కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అనమాట. ఈ అన్పెయిడ్ ఇంటర్న్షిప్లో ఏమవుతుందంటే మీకు శాలరీ రాదు, ఓన్లీ వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ యూజువల్గా వస్తుంది. యా, దీంట్లో శాలరీ రాదు కదా, నేను జాబ్ ఇంటర్న్షిప్ చెయ్యను అంటే ఇట్స్ ఏ రాంగ్ స్టెప్, బిగ్ రాంగ్ స్టెప్ అనేసి అనుకోవచ్చు. లిటరల్లీ బయట జస్ట్ ఒక ఇంటర్న్షిప్ కోసం ఎంతగా ట్రై చేస్తున్నారు తెలుసా? ఈవెన్ దో అది రిమోట్ అయినా లేకపోతే ఆన్ సైట్ అయినా, పెయిడ్ అయినా, అన్పెయిడ్ అయినా, ఏదో ఒకటి నాకు ఇంటర్న్షిప్ కావాలి, వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఇంటర్న్షిప్ ఉంటే నాకు జాబ్ ఇంకా మంచిగా వస్తుంది అనేసి చాలామంది చాలా ట్రై చేస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెయిడ్ కోసం ఎదురు చూస్తూ అన్పెయిడ్ని వదులుకోకండి. పెయిడ్ వస్తుంది, ఇది ఉంటే
ఆటోమేటిక్గా మీకు ఒక హై పేయింగ్ జాబ్ వస్తుంది, అదంతా సెకండరీ వచ్చేస్తుంది, మనీ ఎలాగో వచ్చేస్తాయి. కాబట్టి ఈ అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఇన్ కేస్ మీ రోల్ తగ్గట్టుగా వస్తే అస్సలు వదులుకోకండి, ఇది మంచి ఎక్స్పీరియన్స్ అనేసి వెళ్ళిపోండి. అక్కడ మీకు కావాల్సినంత ఎక్స్ప్లోర్ చేసేసి మీకు కావాల్సినంత ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ని గెయిన్ చేసేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఫ్రీగా ఇవన్నీ నేర్చుకుంటున్నాను అనుకుని వెళ్ళిపోండి. ఓకే, సో పెయిడ్కి అన్పెయిడ్కి ఇది డిఫరెన్స్. ఓకే, దాని తర్వాత ఇంకొక టైప్ ఉంది, అదేంటి అంటే రిమోట్ ఇంటర్న్షిప్ అనమాట. రిమోట్ అంటే మీరు ఇంటర్న్షిప్ అనేది లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. దీంట్లో కూడా మేబీ పెయిడ్ అన్పెయిడ్ దీంట్లో ఉండొచ్చు, లేకపోతే లైక్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందన్నమాట. కాకపోతే మీరు మీ ఇంట్లో నుంచి వర్క్ చేసుకుంటూ ఉంటారు, రైట్. అండ్ తర్వాత ఆన్ సైట్ ఇంటర్న్షిప్ అనేసి అంటాం. ఆన్ సైట్ ఇంటర్న్షిప్ అంటే ఏంటి, ఆఫీస్కి వెళ్ళి మీరు ఇంటర్న్షిప్ వర్క్ అనేది చేస్తారు. దీంట్లో కూడా మనం పెయిడ్ ఉండొచ్చు, అన్పెయిడ్ ఉండొచ్చు, అండ్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. సో ఓవరాల్గా ఇవన్నీ క్లమ్స్ చేస్తే మీకు నా సజెషన్ ఏంటి అంటే పెయిడ్ అయినా అన్పెయిడ్ అయినా వెళ్ళండి అని చెప్పాను. ఓకే, వాట్ ఎవర్, ఒకవేళ 2 ఛాన్సెస్ పెయిడ్ అన్పెయిడ్ ఉందంటే పెయిడ్కి వెళ్ళిపోండి, ఆబ్వియస్గా మనీ ఎవరికైనా కావాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనకి బెస్ట్ ఏంటి అంటే ఏదో లైక్ ఇంట్రోవర్ట్గా ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే బాగుంటుందేమో అనేసి అనుకోకండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్లా ఫీల్ అయిపోయి ఆన్ సైట్ వే మీరైతే ట్రై చేయండి. సో ఇక్కడ మనకి జనరల్గా అక్కడ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, ఎలా ఉండాలి స్టాఫ్ మన కొలీగ్స్తో, అవన్నీ కూడా మనకి చాలా బాగా తెలుస్తాయి అండ్ ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ మనం లైక్ పర్మనెంట్ మన జాబ్స్ అప్పుడు కూడా చాలా యూజ్ అవుతుంది. అప్పుడు భయపడకుండా ఇంకా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇదండి ఇంటర్న్షిప్ అంటే ఏంటి అండ్ టైప్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఇంటర్న్షిప్స్ అనేవి ఎలా ట్రై చేయాలి అంటే ఎక్కడ సెర్చ్ చేయాలి అంటే, మీరు ఇన్ కేస్ స్టూడెంట్ అయితే కనుక మీరు మీ కాలేజ్లో ఆల్రెడీ ప్లేస్మెంట్స్ వస్తూ ఉంటాయి, లైక్ ఇంటర్న్షిప్స్ కూడా దాంట్లో వస్తూ ఉంటాయి. కాబట్టి దాంట్లో సెర్చ్ లైక్ వచ్చినప్పుడు మీరు అటెండ్ అయిపోయి ఇంటర్వ్యూ అనేది ఇచ్చేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎక్కడ సెర్చ్ చేయొచ్చు మనము ఇంటర్న్షిప్స్ కోసం అంటే కనుక మనకి లింక్డ్ఇన్ అనేది ఒకటి ఉంటుంది యాప్ కదా. సో మీరు దాంట్లో ఆల్రెడీ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసేసుకోండి, ఎవ్రీథింగ్ క్రియేట్ చేసేసుకొని పోర్ట్ఫోలియో ఎవ్రీథింగ్ మంచిగా పెట్టుకోండి. సో దాంట్లో మీరు ఎక్స్ప్లోర్ చేస్తే కనుక చాలా ఇంటర్న్షిప్స్ ఉంటాయి, జస్ట్ అప్లై దెమ్. లేకపోతే ఇంటర్న్ చాలా అనేసి ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో కూడా మీరు సెర్చ్ చేసేసుకొని అప్లై చేసేసుకోవచ్చు. ఇవే కాదు, చాలా రకాలైన వెబ్సైట్స్లో లేకపోతే టెలిగ్రామ్ ఛానల్స్ గ్రూప్స్లో లైక్ ఇంటర్న్షిప్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటారు అండ్ వాటితో పాటు జాబ్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. జస్ట్ చెక్ ఇట్ వన్స్ అండి. సో ఇదండి అసలు ఇంటర్న్షిప్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ వచ్చేసి, అండ్ ఎలా ట్రై చేయాలనేసి. అండ్ ఫైనల్ థింగ్ ఏంటి అంటే ఈ ఇంటర్న్షిప్ ఓకే, కాకపోతే ఎన్ని డేస్ ఉంటుంది, ఎన్ని మంత్స్ ఉంటుంది, టెంపరీ వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నారు అనేసి మీకు క్వశ్చన్ మార్క్ వచ్చి ఉంటుంది కదా. సో దాని దగ్గరికి వస్తున్నాను. సో జనరల్గా ఇది 1 month నుంచి లైక్ 6 months వరకు ఉండొచ్చు అనమాట. ఓకే, 1 నుంచి 6 months వరకు ఎక్కడ ఎలా అయినా ఉండొచ్చు. సో ఫస్ట్ థింగ్ షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ అనేసి ఉంటాయి. అవి ఎంత అంటే 1 to 2 months లేకపోతే 3 months ఉంటాయి. 1 to 3 months వచ్చేసి ఒక 3 months ఇంటర్న్షిప్ అంటే అది షార్ట్ టర్మ్ అనమాట. అండ్ అలాగే మిడ్ టర్మ్ అనేసి ఉంటాయన్నమాట. అంటే ఒక 4 నుంచి లేకపోతే ఒక 3 నుంచి లైక్ ఇంకొక అంటే ఇక్కడ 1 నుంచి 3 వరకు షార్ట్ టర్మ్ కదా, ఇక్కడ 1 నుంచి ఒక 4 months లేకపోతే 4 months వరకు మనం లైక్ మిడ్ టర్మ్ అనేసి అనుకోవచ్చు. ఇంకా లాంగ్ టర్మ్ అంటే 1 నుంచి 6 వరకు లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ అనేసి అనుకోవచ్చు అనమాట. సో ఇంకా మనకి కొన్ని టైప్స్లో కొన్ని వచ్చేసి ఇంకొకటి వచ్చేసి సమ్మర్ ఇంటర్న్షిప్స్, వింటర్ ఇంటర్న్షిప్ అని కూడా ఉంటుంది. అంటే ఇది హాలిడేస్ టైంలో కండక్ట్ చేసే ఇంటర్న్షిప్స్ లాగా కంపెనీస్ కండక్ట్ చేస్తాయి, మనం సెర్చ్ చేసేసుకుని అప్లై చేసేసుకోవాలన్నమాట. సో ఇదండి ఇంటర్న్షిప్స్ అంటే, ఇంటర్న్షిప్స్ ఏంటి అసలు, ఎన్ని టైప్స్, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే నేనైతే ఫుల్ఫిల్గా చెప్పేశాను. అండ్ ఫైనల్గా నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ మీకు చెప్దామని అనుకుంటున్నాను. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేశారనమాట. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే, అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మిస్ చేయకుండా నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అండ్ అలాగే 1999 అన్నాను కదా, ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది.
అండ్ వీటిలో చాలా ఫీచర్స్ అనేవి ఉంటాయి, లైక్ కెరీర్ గైడెన్స్, ప్రాజెక్ట్స్ అండ్ అలాగే ప్లేస్మెంట్ అసిస్టెన్సీ, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్తో పాటు మీకు స్టడీ మెటీరియల్స్ అండ్ అలాగే లైఫ్ టైం రికార్డెడ్ క్లాసెస్, ఇంకా చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఫ్రీ డెమో చూడాలి అనుకుంటే pythonlife.in అన్న వెబ్సైట్కి వెళ్ళండి. లేదు అంటే కనుక మీరు ఈజీగా ఎగ్జాక్ట్గా రావాలి డెమో అంటే కనుక జస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను కదా, ఒక ఫ్రీ క్లాస్ అనేది మీకు ఉంటుంది. ఆ ఫ్రీ క్లాస్ చూసి, అంటే డెమో క్లాస్ అనేసి అంటాం కదా, సో ఆ క్లాస్ చూసేసి మీకు నచ్చింది, అర్థం అవుతుంది అంటే జాయిన్ అయిపోండి. Thanks for watching this video. Stay tuned for further videos.